హలో ఫ్రెండ్స్, ఇండియా పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. సో లిస్ట్ అయితే అవైలబుల్లోకి అయితే వచ్చేసిందండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించిన లిస్టు, దీంతో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి లిస్టు కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉందండి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ కట్ ఆఫ్ అయితే తీశారనమాట. తెలంగాణలో కొంచెం పర్లేదు, 95% వరకు అయితే తీశారు కట్ ఆఫ్ అనేది. సో ఒకసారి వివరంగా అయితే తెలుసుకుందాము. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు, మీకు కనుక జాబ్ కన్ఫర్మ్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి, ఈ వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని తప్పకుండా లైక్ చేయాలి. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ నలుగురికి యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుందన్నమాట. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా పోస్టులకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు తెలియజేస్తాను. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఇక్కడ మనం చూస్తున్నాము జెన్యున్గా ఉన్నటువంటి లిస్ట్ అండి ఇది. సో ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 2 అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఇందులో ఒకసారి కట్ ఆఫ్ అయితే చూద్దాము. కట్ ఆఫ్ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ 100% ఉందన్నమాట. కేవలం 1-2 మాత్రం 98% అయితే తీశారు. సో పర్సన్ విత్ డిసేబిలిటీ వాళ్ళకి వచ్చేసి 88% అనేది కట్ ఆఫ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట ఇక్కడ ఈ లిస్ట్లో. సో ఆంధ్రప్రదేశ్లో పోటీ అనేది ఎక్కువగా ఉందని నేను మీకు గతంలో కూడా గుర్తు చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, గూడూరు డివిజన్కి సంబంధించి పర్సన్ విత్ డిసేబిలిటీ వాళ్ళకి సంబంధించి 88% కట్ ఆఫ్ అనేది తీసుకున్నారనమాట. సో మిగతాది ఎక్కడా కూడా చూసుకున్నట్లయితే 100% ఉంది. అంటే ఇక్కడ మార్క్స్ అనేవి మీకు 10/10 అనేది వచ్చి ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఇక్కడ జాబ్ కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పెట్టినటువంటి వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నది, ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కట్ ఆఫ్ అనేది నెక్స్ట్ మెరిట్ లిస్ట్కి కూడా ఖచ్చితంగా ఇక్కడ 100% రావచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 3లో కూడా. ఎందుకంటే ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఎక్కడ చూసుకున్నా కానీ, సో ఇక్కడ కేవలం ఒకటి చూసుకోండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 99.667 అయితే తీసుకున్నారనమాట కట్ ఆఫ్ అనేది. సో 1-2 మాత్రము 99, 98 కూడా కనిపిస్తుందండి ఆంధ్రప్రదేశ్లో. ఇక అక్కడ చూసుకున్నా కానీ, ఏ డివిజన్ చూసుకున్నా కానీ ఇక్కడ మనకు ఈ యొక్క 100% ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జాబ్ కన్ఫర్మ్ అవడం చాలా అంటే చాలా కష్టం కూడా అవుతుందన్నమాట. సో నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి చూద్దాం. తెలంగాణలో కొంచెం మేలేనండి. తెలంగాణలో కట్ ఆఫ్ అనేది సో 95 కూడా ఉంది, కొన్ని సందర్భాల్లో 93 కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 95 కట్ ఆఫ్ అయితే ఉంది చూడవచ్చు కరీంనగర్ డివిజన్లో. సో కొన్ని దగ్గరలో వచ్చేసి 85 కూడా ఉంది పర్సన్ విత్ డిసేబిలిటీ వాళ్ళకి. సో ఇక్కడ తెలంగాణలో మాత్రము నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో మాత్రం ఖచ్చితంగా 95 బిలో కూడా చూడవచ్చు అనమాట థర్డ్ లిస్ట్లో, ఓకేనా. సెకండ్ లిస్ట్కే ఇక్కడ మనకు 99, 95, 96 కూడా కనిపించింది అనమాట కట్ ఆఫ్ అనేది. సో నెక్స్ట్ థర్డ్ లిస్ట్లో మీ పేరు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది తెలంగాణ సర్కిల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి, ఓకేనా. సో సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. అయితే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ లిస్ట్లో కనుక మీ పేరు కనుక ఉండినట్లయితే మీకు 99% జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్లే అనమాట. అయితే ఇక్కడ ఆ లిస్ట్లో పేరు ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. 27/4/2026 తేదీ లోపల డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు 2 సెట్స్ కాపీస్ అనేవి తీసుకొని వెళ్ళాలి. డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ప్లస్ 2 సెట్స్ కాపీస్ అనేవి తీసుకొని వెళ్ళాలి. అవి ఏంటి అనేది చెప్తాను. అదేవిధంగా అదర్ స్టేట్స్కి సంబంధించి ఈ యొక్క ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించిన లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను. సో అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలంగాణ సర్కిల్కి సంబంధించిన లిస్టు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో అవి ఇంకా కూడా ఆన్లైన్లోకి అప్డేట్ కాలేదు. అంటే జీడీఎస్ ఏదైతే వెబ్సైట్ ఉందో అది ఇంకా కూడా ఆన్లైన్లోకి అయితే ఈ యొక్క లిస్టులు అనేవి అప్డేట్ చేయలేదు. దాన్ని కూడా చూపిస్తాను. సో లిస్టులు ఎప్పుడు అప్డేట్ అవుతాయో కూడా చెప్తాను నేను మీకు ఈ వీడియోలోనే, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉండాలని అనేది ఒకసారి చూద్దాము. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మార్క్ షీట్ వచ్చేసి 10th అనమాట, ఒరిజినల్ ఉండాలి మీ దగ్గర. అలానే ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 సెట్స్ కాపీస్ కూడా ఉండాలన్నమాట, ఓకేనా. ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీరు ఈ యొక్క ఆధార్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ వచ్చేసి పర్సన్ విత్ డిసేబిలిటీ వాళ్ళకి కనుక జాబ్ కన్ఫర్మ్ అయినట్లయితే వారికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అయినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు. ఒకవేళ ట్రాన్స్జెండర్ అప్లై చేసి కనుక వాళ్ళకి కనుక జాబ్ వచ్చినట్లయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేటు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఇక్కడ మీరు 10th పెట్టుకుంటే సరిపోతుంది అనమాట, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కానీ సరిపోతుందండి. వీటితో పాటుగా ఖచ్చితంగా మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి.
ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ ఇస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి అయితే వెళ్ళండి. అక్కడ అప్లికేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేయండి. మెడికల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోండి. సో మీకు వెంటనే కూడా ఇస్తారనమాట మెడికల్ సర్టిఫికేట్ అనేది. ఓకేనా? అప్లికేషన్ ఫిల్ చేసేసి మీరు మెడికల్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఒరిజినల్. ఓకేనా? సో ఇలా ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా ఒరిజినల్ ఒక సెట్టు, ఈ యొక్క జెరాక్స్ కాపీలు వచ్చేసి 2 సెట్లు అయితే తీసుకొని వెళ్ళాలి. 27/4/2026 తేదీ లోపల మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఏంటి అనేది మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుందనమాట. వెయిట్ చేయండి, మీకు మెసేజ్ అనేది వచ్చేస్తుందనమాట. ఓకేనా? సో అదేవిధంగా ఫ్రెండ్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక వెళ్ళబోతే ఏమవుతుందంటే మీకు జాబ్ అనేది పోతుందనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక వెళ్ళకపోయినట్లయితే, లేదా సరైన డాక్యుమెంట్స్ కూడా చూపించకపోయినా కానీ మీకు జాబ్ అనేది పోతుందనమాట. సో జాబ్ పోతే మీకు నెక్స్ట్ థ్రాల్ లిస్ట్లో మీకంటే కొంచెం వెనుక ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి 98%తో మీకు జాబ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 97 ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ అనేది ఇచ్చేస్తారు. థ్రాల్ లిస్ట్లో వారి పేరు అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా మెరిట్ లిస్టులు అనేవి ఇలా విడుదలవుతూ వస్తాయన్నమాట. సో ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని ఫిల్ చేసుకుంటూ ఇట్లా మెరిట్ లిస్టులు చేసుకుంటూ జీడిఎస్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అదర్ స్టేట్స్కి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా పోస్టల్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ వెబ్సైట్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా కూడా షార్ట్ లిస్ట్ అనేది అప్డేట్ కాలేదండి. సో నేను వీడియో చేస్తున్నటువంటి సమయానికైతే షార్ట్ లిస్ట్ అనేది ఇంకా అప్డేట్ కాలేదన్నమాట. అప్డేట్ అయితే అవుతుంది, వెయిట్ చేయండి. సో మీకు మ్యాక్సిమం 9 లోపల అప్డేట్ అయిపోతుంది అనమాట. సో అప్డేట్ అయినప్పుడు మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్కువగా కట్ ఆఫ్ అనేది ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే గుజరాత్ పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారో సో వారికి చాలా తక్కువ కట్ ఆఫ్ అనేది వచ్చిందనమాట. ఛత్తీస్గఢ్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి, జార్ఖండ్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి కూడా చాలా తక్కువ కట్ ఆఫ్ అనేది తీశారు ఫస్ట్ మెరిట్ లిస్ట్లోనే. సెకండ్ మెరిట్ లిస్ట్లో మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో నేను మీకు పక్కాగా చెప్తున్నాను, ఈ 3 సర్కిల్స్ ఎవరైతే పెట్టుకుని ఉంటారో వారికి జాబ్ అయితే కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది. ఓకేనా? సో లిస్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణకు సంబంధించి. సో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి పెడతాను అనమాట. మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది పెడతాను. సో అందులో మీరు వెళ్ళండి. ఈ మెరిట్ లిస్టులు 2 కూడా నేను మీకు అక్కడ ఇస్తానన్నమాట. ఒకసారి పేరు అనేది చెక్ చేసుకోండి, మీ పేరు అందులో వచ్చిందా లేదనేది. ఒకవేళ మీ పేరు కనుక ఉండినట్లయితే మీరు తప్పకుండా వచ్చి కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇలా జీడిఎస్ రిక్రూట్మెంట్ సంబంధించి లిస్టులు అనేవి వచ్చేసాయి అనమాట. థర్డ్ లిస్ట్ అనేది మనకు మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ అయితే ఉండవచ్చు. థర్డ్ లిస్ట్లో అయినా మీ పేరు అనేది వస్తుందని నేను భావిస్తున్నాను, కోరుకుంటున్నాను కూడా. ఓకేనా? సో వీడియోని గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుంది. సో అందరికీ కూడా రీచ్ అవుతుంది అనమాట. సో సపోర్ట్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన లిస్టులు అనేవి మీరు చూసుకోవచ్చు.